బీజేపీకి ఒక వ్యూహం ఉంది ఆంధ్రప్రదేశ్లో. బీజేపీకి ఏంటంటే ఒక పార్టీని వీకెండ్ చేసి ఆ పార్టీ ప్లేస్లో మనం రావాలనేది బీజేపీకి ఉన్న స్టాండ్. జగన్ ఎలాగో తమ కంట్రోల్లో ఉన్నాడు. తాము ఎప్పుడు కన్నెర్ర చేసినా జగన్ జైల్లో పోయి కూర్చుంటాడు. అతనికి ఈవెన్ కన్విక్షన్ పడే అవకాశం కూడా ఉంది. కన్విక్షన్ పడితే జగన్ రాజకీయ జీవితమే నాశనం అయిపోతుంది. అందువల్ల జగన్ భయభక్తులతో ఉంటాడు. జగన్ పెద్ద విషయం కాదు వాళ్ళకి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని రేపు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిస్తే బలం పెరుగుతుంది, మనం సొంతంగా బలం పెంచుకోవచ్చు అనేది బీజేపీకి ఉన్న ప్లాన్. కాకపోతే కేంద్రంలో చంద్రబాబు అవసరం ఉంది. అట్లని చంద్రబాబుని డైరెక్ట్గా కంట్రోల్ చేయడం అనేది వాళ్ళకి ఇప్పటికిప్పుడు అయితే కష్టం. అందుకని ఏంటంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి వాళ్ళు ఒక రాజకీయ డ్రామా తెరలేపారు. సో ఇదేంటంటే మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు, మనం పార్ట్నర్గా ఉండొచ్చు, కానీ మన మధ్య ఒక అంతర్గతంగా కోల్డ్ వార్ నడిచే అవకాశం, ఇళ్లలో భార్య భర్త మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తుంటాయి, లవర్స్ మధ్య నడుస్తుంటాయి. అలాంటిది ఇంత పెద్ద రాజకీయ పార్టీలు అధికారం వీళ్ళ మధ్య నడవకుండా ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు కర్తవ్యం ఏంటి? తాను యాక్టివ్గా ఉన్నప్పుడే లోకేష్ని సీఎం చేయాలి. అది సీఎంగా ఎస్టాబ్లిష్ చేస్తే సీఎంగా అతను స్థిరపడతాడు. తాను యాక్టివ్గా లేకుండా వెళ్ళిపోయి లోకేష్ ఒకటే సొంతంగా సీఎం కావాలంటే లోకేష్కి కష్టం అవ్వచ్చు రేపొద్దున. అది చంద్రబాబుకి ఉన్న కర్తవ్యం, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్. అయితే పవన్ కళ్యాణ్కి లోకేష్ సీఎం అవుతా ఉంటే నేనేంద్ర వెదవనా నేను అన్నట్టుగా అతనికి ఉంటుంది కదా. అందుకని అతను ఏం చేస్తున్నాడు, స్ట్రాటజిక్గా ఉంటే సీఎంగా చంద్రబాబే ఉండాలి. ఒకసారి ఏమో 10 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు ఉండాలంటాడు, ఇంకొకసారి 20 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు ఉండాలంటాడు. అంటే అర్థం లోకేష్ సీఎంగా నేను ఒప్పుకోను అనేది ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఓకే. రెండోది ఏంటంటే ఈ మొత్తం కూటమి గవర్నమెంట్లు ఎప్పుడైనా కూడా డెసిషన్ మేకింగ్ ఎవరు తీసుకుంటారనేది ఇంపార్టెంట్, పైకి ఏం మాట్లాడతారనేది ఇంపార్టెంట్ కాదు. డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఇవాళ గవర్నెన్స్ లేకపోతే మనకి పాలసీ మేకింగ్, ఈ రెండు ప్రధానంగా కనబడతాయి మనకి. పాలసీ మేకింగ్ సంబంధించిన డెసిషన్స్ ఏమో చంద్రబాబు తీసుకుంటున్నాడు, గవర్నెన్స్కి సంబంధించిన డెసిషన్స్ అన్ని కూడా లోకేష్ తీసుకుంటున్నాడు. అంటే యాక్చువల్గా లోకేష్ ఇద్ద పవర్ సెంటర్గా పనిచేస్తున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్కి ఏమీ పవర్ సెంటర్కి సంబంధించి కానీ డెసిషన్ మేకింగ్లో పవన్ కళ్యాణ్కి ఏమీ లేదు, అన్నీ లోకేష్ సైలెంట్గా చేసుకెళ్తున్నాడు. దీన్ని బ్రేక్ చేయాలంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ లోకేష్ ఎవరెవరినైతే అపాయింట్ చేసి ఉంటాడో వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాడు, డైరెక్ట్గా లోకేష్ని చేయకుండా. అర్థమవుతుందా? దీనివల్ల ఏమవుతుంది, లోకేష్ వీక్ అవుతాడు. లోకేష్ మీద మంత్రులు, లోకేష్ మీద ఎమ్మెల్యేలు ప్రెజర్ తెస్తారు. ఏం సార్ మీరు మా అనుకున్నారు, మీరు మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అతనోడు సార్ వచ్చి మమ్మల్ని కంట్రోల్ చేయడానికి అన్నది లోకేష్ మీద ప్రెజర్ వస్తుంది. ఇప్పుడు అలాగే బిఆర్ నాయుడు విషయం కూడా మొన్న లోకేష్ని అడిగితే ఎన్టీఆర్ గారి దగ్గర లోకేష్ ఏం చెప్పాడు, ఆయన సారీ చెప్పించాలనేది వ్యక్తిగతమైన పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమైన అభిప్రాయం, దానికి మా పార్టీకి సంబంధం లేదు, రాజీ చెప్పొద్దనేదే మా పాలసీ అని చెప్పాడు ఓపెన్గా. అంటే ఇక్కడ క్లియర్గా లోకేష్కి పవన్ కళ్యాణ్ మధ్య ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తూ ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి చంద్రబాబు నానా కష్టాలు పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది.